విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ 5,000 కోట్లు దోచుకున్నారు అని విశాఖ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్దీకరించుకున్నారు అని ఆరోపించారు. వందలాది మంది ప్రజా ప్రభుత్వ భూములను కాపాడాలి అని గ్రీవెన్స్కు ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసులు ఉండగానే అక్రమ నిర్మాణాలు గీతంలో చేపడుతున్నారు అన్నారు. చంద్రబాబు బంధువు కాబట్టి 1,000 కోట్ల భూమిని భరత్కు కట్టబెట్టారనంటూ ఆరోపించారు. గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ను కోరారు కేకే రాజు. తొలగించి ఆ భూ ఆక్రమణ పాల్పడి అందులో నిర్మాణాలు చేపట్టడానికి బుల్డోజర్స్ పెట్టి లెవెల్ చేసి పుట్టింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు సోమవారం సందర్భంగా కలెక్టర్ గారికి ప్రజాస్వామ్యయుతంగా వారి నిరసన తెలియజేస్తూ ఒక ఫార్మెట్లో గీతముకి ఏదైతే ప్రభుత్వంలో కట్టబెడుతున్నారో దాన్ని ఆక్రమించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఆక్రమణ బోర్డులు తొలగించి వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఇక్కడ గ్రీవెన్స్ కూడా తీసుకోకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పబ్లిక్ గ్రీవెన్స్ కూడా తీసుకోకుండా ఈరోజు కంప్యూటర్స్ పనిచేయట్లేదు, లేకపోతే మేము చేయలేము, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము 30 మంది దగ్గర 40 మంది దగ్గర తీసుకుంటామని ఈరోజు అసలు పబ్లిక్ ఇవ్వడానికి వినతి పత్రాన్ని కూడా తీసుకోకుండా ఈరోజు చాలా దౌర్జన్యాన్ని పాల్పడుతూ ఉన్నారు. అలా